నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చాలా గంభీర వాదనంతో, ఒక డిఫరెంట్ బరువైనటువంటి స్వరంతో ఆయన వెంకటేశ్వర స్వామి పట్ల వైసీపీ వారు చేసినటువంటి అపచారాలు, దుర్మార్గాలు, వాటన్నిటి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏకరవ పెట్టిన తీరు చూస్తే ఆహా, ఇంత గొప్ప భక్తుడు. నాకైతే భక్త తుకారాం అని ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో నాగభూషణం ఒక ఆయన క్యారెక్టర్ ఉంటాడు. ఆయన ఆ ఆలయానికి ట్రస్టీనో ఏదో అనుకుంటాను. ఆయన మాట్లాడితే భక్తులం, మహాభక్తులం అంటుంటాడు. ఆ విధంగా ఈయన కూడా మహాభక్తులు అనేటువంటి రీతిలో ఆయన ప్రసంగించినటువంటి తీరు, దాంట్లో చేసినటువంటి ఆరోపణలు, ఈ ఆరోపణల్లో గతంలో ఒకసారి కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఆయన క్రిస్టియనే, సాక్షాత్తు తన కుమార్తెని క్రైస్తవ సంప్రదాయ ప్రకారంగానే వివాహం చేశారని కూడా ఒక ఆరోపణ చేశారు ఇంతకు ముందు. ఇది క్రిస్టియన్ సాంప్రదాయంలో కరుణాకర్ డాటర్ మెదక్లో పెళ్లి చేసుకోవడం, మెదక్ చర్చిలో తప్పులేదు. మీరు అలాంటి వాళ్ళని టీటీడీ బోర్డు చైర్మన్ వేస్తే న్యాయం జరుగుతుందని అడుగుతాను. అయితే ఆ ఆరోపణ గతంలో వచ్చినా ఆయన పెద్ద సీరియస్ గా పట్టించుకోలే. కానీ ఈ ఆరోపణలు పదే అదే పనిగా వస్తున్నటువంటి రీతిలో ఆయన తన కుమార్తె వివాహానికి సంబంధించినటువంటి ఫోటోల్ని విడుదల చేశారు. విడుదల చేసి దాంట్లో సాక్షాత్ బాలకృష్ణ ఆయన కూడా వెళ్లి ఆ వధూవరులను ఆశీర్వదిస్తున్నటువంటి ఫోటోలు కూడా పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే ఒక అబద్ధాన్ని ఆయన ఫ్లోట్ చేస్తారు. చేసిన వెంటనే వాళ్ళకు ఉన్నటువంటి భజన మీడియా, ఆ ముత్యాల ముగ్గు సినిమాలో రావుగోపాలరావు పక్కన భజన చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ ఏది మాట్లాడితే అది కొడుతుంటారు. ఆ విధంగా వీళ్ళు భజన చేసేస్తుంటారు. కాబట్టి వెంటనే ఆ అబద్ధం నిజం అయిపోతుంది. ఆ విధంగా చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే భూమన కరుణాకర్ రెడ్డి మీద ఒకవైపు ఏమో టీటీడీ చైర్మన్ గా చేసిన వైవి సుబ్బారెడ్డి సతీమణి బైబిల్ పట్టుకుంది కాబట్టి ఆవిడ క్రిస్టియన్ అయిపోయిందని చెప్పని మంచి ఒక ఆధ్యాత్మిక చింతనావేత్త అయినటువంటి ఆమె మీద ఆ బురద చల్లాడు. ఆ ఫోటో చూపించి ఈయన కూతురికి క్రిస్టియన్ వివాహం చేశాడని చెప్పి అన్నాడు. దాంతో భూమన కరుణాకర్ రెడ్డి ఆ ఫోటోలన్నీ కూడా ఆయన విడుదల చేశారు. నిజానికి భూమన కరుణాకర్ రెడ్డి ఆయన క్రిస్టియనా అనేదిగా లేక ఇంకొకటి అని మాట్లాడుకోవాల్సి వస్తే ఎస్, ఆయన ప్రారంభంలో యూత్ లీడర్ గా ఉన్నటువంటి రోజుల్లో ఆయన సామ్యవాదం పట్ల ఎక్కువ మక్కువ చూపినటువంటి వ్యక్తిగా నాకు తెలుసు. ఆయన ఎమర్జెన్సీలో కూడా అరెస్ట్ అయ్యాడు. మన వంగవీటి రంగా ఈయన వీళ్ళందరూ కూడా ఒకే సెల్లో ఉన్నటువంటి మాట, ఆ విషయాలు కూడా నాతో చాలాసార్లు ఆయన షేర్ చేసుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. అయితే తను సామ్యవాదం పట్ల ఆయనకి చాలా మక్కువ ఉండేది. తర్వాత చాలా మంది సామ్యవాదం పట్ల ఆకర్షితులైనటువంటి వాళ్ళు ఒక పరిణతి చెందిన వయసులో తదనంతర కాలంలో మంచి భక్తులుగా మారినటువంటి ఇవి అనేకం ఉన్నాయి. ఆ విధంగా తర్వాత ఆధ్యాత్మిక దిశగా తన ప్రయాణాన్ని సాగిస్తూ అట్ ది సేమ్ టైం ఈ సమాజం పట్ల ఉండేటువంటి అసమానతలు వాటి పట్ల తనకున్నటువంటి సహజ శైలిలో ఈ కమ్యూనిజాన్ని భావజాలాన్ని కూడా ఆయన వదిలిపెట్టల. ఆయన దగ్గరికి కనుక వెళ్ళినట్లయితే బ్యూటిఫుల్ ఒక లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలో శ్రీశ్రీ మహాప్రస్థానం, సాక్షాత్తు శ్రీశ్రీ మహాప్రస్థానం చిన్న బుక్లెట్స్ వేసి కూడా ఆయన పంచిన ఇది కూడా నాకు తెలుసు. ఇటు సామ్యవాదానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఉంటాయి, భక్తి తత్వానికి ప్రబోధించేటువంటి ప్రత్యేకగా ఉండేటువంటి పుస్తకాలు అనేకమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. సో ఆ విధంగా ఇటు హ్యూమనిజాన్ని, అంటే కమ్యూనిజం హ్యాస్ బీన్ టర్న్ ఇన్ అదర్ వే కొంతమంది విషయంలోనే, ఆ హ్యూమనిజాన్ని ఇటు స్పిరిచువాలిటీని రెండింటిని కూడా మిళితం చేసుకున్న తన జీవన ప్రస్థానం సాగిస్తూ మరి అక్కడ గంగమ్మ జాతర కనుక చూసుకున్నట్లయితే ఆ గంగమ్మ జాతరకి సంబంధించి కానీ అక్కడ బ్రహ్మోత్సవాలలో కానీ ఎంతగా మింగిలయ్యి తను చేసినటువంటి కార్యక్రమాలు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి భక్తులను వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అలాంటి ఒక వ్యక్తిని పట్టుకొని రాజకీయంగా బురద చల్లి ఇష్టం వచ్చినట్టుగా క్యారెక్టర్ అసాసినేషన్ కోసం పూనుకోవటం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి అంశం, దుర్మార్గమైనటువంటి అంశం. మరి ఆ వివాహానికి సంబంధించిన ఈ ఛాయాచిత్రాలు ఇప్పటికే చాలా వచ్చేసినాయి వీటిల్లో, మీడియాలో. అయినా మళ్ళీ మనం కూడా మీకు ఫ్రెష్ గా అందిస్తున్నాం. సో అవి చూసి మరి అది హైందవ సంప్రదాయ ప్రకారం జరిగిందా, లేదు చంద్రబాబు నాయుడు గారు ఆయన తైనాతీలు వాళ్ళు చెప్తున్నట్టుగా క్రిస్టియానిటీ ప్రకారంగా జరిగిందా, ఆయన క్రిస్టియనా హిందువా అనేది మీరే డిసైడ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.